విధులకు అలసత్వం వహించిన రెవెన్యూ అధికారులపై అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ సీరియస్ అయ్యారు. నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండల కేంద్రంలో రెవెన్యూ తహసీల్దార్ ఆఫీసును ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆకస్మిక తనిఖీ చేశారు. మధ్యాహ్నం 12:30కు కూడా ఆఫీసులో ఎవరూ లేకపోవడంతో రెవెన్యూ శాఖ మంత్రి జిల్లా కలెక్టర్కు ఫోన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మంత్రి ఉన్నతాధికారులు విధులకు ఆలస్యంగా వచ్చిన అధికారులపై తప్పక చర్యలుంటాయని తెలియజేశారు. ప్రభుత్వ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని, అనధికారికంగా విధులకు గైర్హాజరైతే చర్యలు తప్పవని అన్నారు. అధికారులందరూ అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు పరిష్కరించాలని తెలిపారు. గతంలో 12 గంటల తర్వాత వస్తుంది. 3 నెలల నుంచి నేను అబ్జర్వ్ చేస్తాను. ఎంఆర్ఓ గారు 12 గంటలకు వచ్చి 3:30-4కి వెళ్ళిపోతారు. నాకు అన్ని తెలుసు పాండు, నాకు అన్ని తెలుసు. ఇంకా నీవు కాదు ఎంఆర్ఓ. ఇలా వాడెవడు సతీష్ ఎవడు ఉన్నాడు కదా, వాడు ఎంఆర్ఓ, నువ్వు నామినల్. వాడు చెప్పిందే నువ్వు చేస్తావు. అలా అన్నీ తెలుసు పాండు. అన్ని మీకు రిజిస్ట్రేషన్ లేకపోతే ఒక్కడ పని చేయడు. తగ్గిదా రిజిస్ట్రేషన్ ఆఫీసు నువ్వు ఆఫీస్కు రావు. నీ కలెక్టర్ గారు కూడా చెప్పిన, ఆయన కూడా నీకు ఇంతవరకు చెప్పాలి. ఈరోజు నేను వచ్చినది తెలుగు కానీ పాండు, నీవు నీకే కదా తెలివి ఉంటే నేను కన్నమ్మ కట్టాలకు ఆలోచన. మామూలు ఎప్పుడు వచ్చినావు నువ్వు? ఎన్ని గంటలకు వచ్చినావు? 10కి వచ్చినావు. తహసీల్దార్ ఎన్ని గంటలకు వస్తున్నాడు? నీవు రెగ్యులర్గా వస్తలేవు కదా. ఏం పేరు నీ పేరు? ఏం చేస్తావు డ్యూటీ? రిజిస్ట్రేషన్ చేస్తాం. కంప్యూటర్ ఆపరేటర్ ఎవరు? అంటే కళ్యాణ లక్ష్మి అవి అయితే సతీష్ చేస్తారు సార్. సతీష్ ఎక్కడ ఉన్నాడు? ఆయన వాళ్ళ ఫాదర్కి హాస్పిటల్ ఉన్నారు. లీవ్ పెట్టిందా? లీవ్ లేదు. ఇక్కడ లీవ్ లేదు. నువ్వేం పని చేస్తున్నావు? ఈటీవీ లీవ్ పెట్టాలి కదా. ఇష్టం వచ్చినాడు. మీ ఆఫీస్ ఎంత దరిద్రంగా ఉంది తెలుసా? చేపల మార్కెట్ కన్నా దరిద్రంగా ఉంది. ఎవడు రాడు టైం. ఇష్టం వచ్చినాడు.